సీమాంధ్ర బినామీ నాయకుల మధ్య మనం గుర్తుపెట్టుకోవాలి. కష్టపడ్డాం, తెలంగాణ తెచ్చుకుందాం. తెలంగాణ తెచ్చుకోవడం అనేది ఒట్టే తెలంగాణ కాదు, ఓ బంగారు తెలంగాణ కావాలని కోరుకుంటున్నాం. బంగారు తెలంగాణ కావాలంటే ఏంటంటే, బంగారు తెలంగాణ అంటే ఏంటి యువకులకు చెప్పాలి, ప్రజలకు చెప్పాలి, తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఉన్నారు, చాలామంది పేదరికంతో ఉన్నారు, చాలామంది పేదరికంతో ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. ఇప్పుడు పెన్షన్ ఎంత వస్తుందమ్మా? ఎంత వస్తుంది? 200 వస్తుంది. 200 చాలుతాయా? ఒకరోజు జ్వరం వస్తుందే 200 అయిపోతాయి. అందుకొరకు కేసీఆర్ గారు ఆలోచించి 200 సరిపోవు, 1000 రూపాయలు అని 1000 రూపాయలు చేసిండు. రెండోది వికలాంగులకు ఎంత వస్తుంది పెన్షన్? ఇప్పుడు మనం వస్తే ఎప్పుడు వస్తుంది? ఎంత వస్తుంది? 1500 వస్తుంది. మూడోది మీ పిల్లలు ప్రైవేట్ స్కూల్ పోతే నెలకు ఎంత వస్తుంది ఖర్చు? 2000. ఎంత వస్తుంది? 4000 వస్తుంది. అయితే మనం టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఉచిత నిర్బంధ విద్య ప్రైవేట్ స్కూల్ ఏంటంటే పిల్లలు మంచిగా లేచి బ్రష్ చేసి పంపిస్తే చాలు, అక్కడ టిఫిన్ పెట్టిస్తారు, లంచ్ అక్కడే పెట్టిస్తారు, యూనిఫామ్ స్కూల్లోనే ఇస్తారు. అంటే 4000 మిగిలినట్టేనా? అవునా కదా? ఇక హాస్పిటల్కు రోగం మనిషి ఉన్నాడు, కొత్తగా పెళ్ళి అయితే ఏమవుతుంది? గర్భిణీ అవుతుంది, డెలివరీ అవుతుంది, లేకుంటే సిజేరియన్ కావాలి. మరి ఎంత అయితే ఖర్చు? ఎంత అవుతుందమ్మా? 30,000 అవుతుంది. తక్కువలో తక్కువ 30,000 అవుతుంది. అదే గవర్నమెంట్ హాస్పిటల్, మంచి హాస్పిటల్, మన నిమ్స్ లాంటిదో, అపోలో, మల్లారెడ్డి పైకి రా, మన అదే మనకు ఆపరేషన్ గవర్నమెంట్ హాస్పిటల్, మంచి అపోలో లాంటి హాస్పిటల్ మనం కట్టించుకొని భువనగిరిలో 200 పడకలతో మంచిగా కట్టిస్తే నీకు 30,000 మిగిలినట్టేనా? అవునా కదా? ఇకపోతే ఇల్లు ఉన్నది, ఇక చాలామంది పేదలలో గుడిసెలు వేసుకొని ఉంటారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు అంటే జైలు, ఒక్క గదిలో భార్య భర్త పిల్లలు చుట్టాలు అత్తమామ ఉంటారా? ఉండగలమా? మరి ఇక్కడ ఉన్న మంత్రిని ఎమ్మెల్యేని అందులో ఉండమంటే ఉంటుందా? ఉండలేదు కదా. మనం కూడా మనుషులే కదా, పేదోడు కూడా మనుషులే కదా. మరి వాళ్ళకు కూడా ఉండాలిగా, మంచి ఇల్లు ఉండాలిగా. మంచి ఇల్లు ఉండాలంటే 400 స్క్వేర్ ఫీట్లతోనే 2 బెడ్రూమ్లు, ఒక హాలు, ఒక కిచెన్. ఒట్టి రూపాయలు కాదు, 3 లక్షలు టోటల్గా గవర్నమెంటే కట్టిస్తుంది. అంటే 3 లక్షలతోని ఇల్లు అంటే స్వర్గం లాంటి ఇల్లు ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇల్లు, అది చూడండి, ఇల్లు అంటే అంత పెద్దగా ఉంటుంది. మరి 3 లక్షలు మిగిలినట్టే కదా. ఇక అప్పులు ఉన్నాయి, అప్పులు 1,00,000 రూపాయల వరకు పేదలు ఉంటారు, రైతులు ఉంటారు, మా డ్వాక్రా మహిళలు ఉంటారు, అప్పులు ఉంటాయి. మరి 1,00,000 రూపాయల అప్పులు, దాని మీద వడ్డీ కట్టాలంటే వచ్చేదే 4-5 వేలు నెలకు. అప్పు తీర్వాలి, పిల్లల స్కూల్ పంపించాలి, జ్వరం వస్తే డాక్టర్ దగ్గర పోవాలి. కానీ అప్పు గవర్నమెంట్ తీస్తే మీకు అంత రుణముక్తి కలుగుతుంది కదా. అవునా కదా? 1,00,000 రూపాయల అప్పు తీరిస్తే, అంటే మనం టీఆర్ఎస్ గవర్నమెంట్ తీరిస్తే మీకు సంతోషమే కదా? సంతోషమేనా కదా? ఓకే, ఇక మీరు కట్టొద్దు, ఇప్పుడు అప్పు మీరు కట్టొద్దు, ఒక్క నెల రోజులు ఆగండి, మన గవర్నమెంట్ వస్తుంది. ఇంకోటి, యూత్ ఉన్నారు, ఉద్యోగాలు కావాలి, చదువుకున్నారు, బీటెక్ బీఈడి చదువుకున్నారు. ఆంధ్రోళ్ళు మన గవర్నమెంట్ ఇక్కడ ఉంటే మన ఉద్యోగాలు మనకు వస్తాయా? మరి ఆంధ్రోళ్ళు పంపించాలి కదా, ఆంధ్రోళ్ళు ఇక్కడ పంపించాలా లేదా? యూత్ ఎక్కడ పోయినారు? మరి కాంగ్రెస్ వాళ్ళమో పంపించద్దు, ఇక్కడనే ఉండాలి, అల్లుళ్ళలాగా పర్మనెంట్గా మేపిద్దాం అంటున్నారు. ఉంచుకుందామా? ఇక్కడనే ఉంచుకుందామా? వాళ్ళకి ఆప్షన్ ఇవ్వాలా మనం? వాళ్ళ స్టేటు, వాళ్ళ గవర్నమెంటు. మన దగ్గర ఏంటి పర్మనెంట్గా ఇల్లది మన దగ్గర లేదు కదా. మరి అది కాంగ్రెస్ వాళ్ళు వస్తే మరి ఇక్కడనే ఉంస్తామంటున్నారు. ఏద్దామా ఓటు కాంగ్రెస్కి? చెయ్యికేస్తే చెయ్యిస్తాను మాకు, ఇది ఏద్దామా? ఖచ్చితంగా వద్దు కదా. అయిపోయా. ఇక అమరవీరులకు ఉన్నారు, ఇక్కడ భువనగిరిలో మా టౌన్లో
మంచిది పార్కు కట్టి ఆ కుటుంబాలకు 10 లక్షల పరిహారం ఇచ్చి ఒక మనిషి ప్రాణం పోతే వల్ల వస్తుందా? 1000 కోట్లు ఇచ్చినా వస్తుందా? కనీసం వాళ్ళు 10 లక్షలు ఇచ్చటం న్యాయమే కదా? ఓ ఇంటికి ఒక జాబ్ ఇవ్వటం మంచిదే కదా? మన గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా ఇస్తుంది. రైతులకు బోర్లు వేస్తే ఎంత అవుతుంది? ఇక్కడ వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? బోర్లు వేస్తే ఎంత వస్తుంది చెప్పమ్మా? 50,000 వస్తుంది. నీళ్లు పడతాయని గ్యారెంటీ ఉందా? లేదు కదా. 4 బేర్లు వేస్తే ఉన్నదంతా అమ్ముకోవటం, లాస్ట్కు అమ్ముకునేది ఏంటి? మంగళసూత్రం, పసుపు తాడు మిగులుతుంది, నీళ్ళు అయితే పడవు. అదే మరి 1,00,000 ఎకరాలకు నీళ్లు కాలువల దారి వస్తే బోర్ల కత్తి ఉండదు కదా. ఈ సింగిల్ ఫేజ్ 3 ఫేజ్ కరెంటు కూడా ఉండదు కదా. మరి ఆ నీళ్లు రావాలంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలా లేదా? ఖచ్చితంగా రావాలి కదా. ఎనీ డౌట్? నో డౌట్ కదా. యూత్ నో డౌట్ కదా. మరి ఇవన్నీ చేయాలంటే మన గవర్నమెంట్లో ఉండాలి కదా. నేను ఎంపీగా ఉండాలి కదా, పైలశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండాలి కదా, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండాలి కదా, మన మంత్రులుగా ఉండాలి కదా. మరి మనం ఎప్పుడు చెప్తాం, గాడిదకు గడ్డేసి ఆవులకు పాలు పిండితే వస్తాయా? గాడిదలాగా అడ్డగాడిదలాగా బలుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు టీడీపీ వాళ్ళు అడ్డగాడిదలాగా బలిసారు, అవునా కదా? మరి ఓటు మాత్రం ఎప్పుడు మనం గవర్నమెంట్ ఫామ్ చేస్తాం? మీరు ఓటేస్తేనే కదా. మరి కారు గుర్తుగా ఓటేస్తారు కదా. ఒక్కసారి వేస్తారా 2 సార్లు? ఎన్నిసార్లు? ఒక్క పిట్టకు ఒక్క దెబ్బకు ఎన్ని పిట్టలు? ఒక్క దెబ్బకు ఒక్క గుర్తుకు 8 సీట్లు. ఒక్క గుర్తుకు 8 సీట్లు. నో డౌట్ కదా. ఇక్కడ ఒక్క ఓటు కూడా మర్చిపోయి కూడా వేరే వాళ్ళకి ఏం కదా. ఇక సరే, బంగారు తెలంగాణ అంటున్నాం కదా. ఇప్పుడు నేను అన్నీ చెప్పినాయండి ఉంటే నీకు కనీసం 5-6 లక్షలు మిగులుతాయి కదా. మెడ మీద చాలా మందికి పసుపు తాడు ఉన్నది, బంగారు తాడు లేదు. అప్పుడు ఓ 10 తులాలు పెట్టేసి మంచిగా తాడు కొనుక్కుంటారు కదా. మరి అప్పుడు బంగారు తెలంగాణ అయినట్టే కదా. మరి ఇందులో మరి 10 సార్లు చెప్పదు. ఇక ఊరూరికి పోవాలి, ఇంటింటికి పోవాలి. చెయ్యి గుర్తు కానీ, సైకిల్ గుర్తు కానీ, కబల గుర్తు కానీ, ఏ గుర్తు వద్దు. గుర్తంటే బండ గుర్తంటే కారు గుర్తు. మనం బంగారు తెలంగాణ దగ్గర పోవాలంటే మరి యాదగిరి గుట్ట పోవాలంటే కారు ఎక్కుతామా, సైకిల్ ఎక్కుతామా? కారు ఎక్కుతాం కదా. బంగారు తెలంగాణ పోవాలంటే సైకిల్ ఎక్కుతామా, కారు ఎక్కుతామా? చెయ్యి అయితే మనకి చెయ్యిస్తుంది. ఎప్పుడు సైకిల్ అయితే తుక్కు అవుతుంది కారు కింద పడి. ఖచ్చితంగా జై తెలంగాణ. కారు గుర్తుకే.